జ్యువెలరీస్ డిసెంబర్ 14న హన్మకొండకు వస్తుంది. ఫస్ట్ ఫ్యాక్టరీ అవుట్లెట్. కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. భారతదేశంలో అత్యంత ధనవంతులెవరు? తాజాగా ప్రకటించిన ఫోర్బ్స్ ఇండియా రిచ్ లిస్ట్ 2024 ప్రకారం టాప్ 10 ధనవంతుల్లో అందరూ అనుకున్నట్టే ముఖేష్ అంబానీ ముందున్నారు. ఆ తరువాతి స్థానంలో గౌతమ్ అదానీ ఉన్నారు. లిస్టులో తరువాత వరుసగా సావిత్రి జిందాల్, శివా నాడార్, దిలీప్ సంఘ్వి, రాధాకృష్ణ దామిని, సునీల్ మిట్టల్, కుమార్ బిర్లా, సైరస్ పూణేవాలా, బజాజ్ కుటుంబం వరుసగా ఉన్నాయి. ఈ జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ అయిన 67 ఏళ్ల ముఖేష్ అంబానీ భారత్లోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు. ఇటీవల విడుదలైన ఆర్థిక నివేదిక ప్రకారం 10,122 కోట్ల రూపాయలతో ఈ ఏడాది కూడా ఆయనే మొదటి స్థానాన్ని దక్కించుకున్నారు. రిలయన్స్ పెట్రోకెమికల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ లిమిటెడ్, అలాగే రిటైల్, టెలికాం వంటి అనేక రంగాలలో వ్యాపారాలు చేస్తోంది. వీటి విస్తరణ, లాభాల్లో ముఖేష్ ముగ్గురు పిల్లలైన ఆకాష్, అనంత్, ఈషాలు తమ వంతు పాత్ర నిర్వహిస్తున్నారు. అదానీ గ్రూప్ చైర్మన్ అయిన 62 ఏళ్ల గౌతమ్ శాంతిలాల్ అదానీ బిలియనియర్ల జాబితాలో 2వ స్థానంలో ఉన్నారు. పోర్టులు, విమానాశ్రయాలు, విద్యుత్ తయారీ, పంపిణీ, గ్రీన్ ఎనర్జీలలో భారీ పెట్టుబడులు పెట్టి లాభాలు ఆర్జిస్తున్నారు. ఇటీవలే అదానీ సంస్థలు అవినీతికి పాల్పడుతున్నాయని, స్టాక్ మార్కెట్ను మ్యానిపులేట్ చేస్తున్నాయని ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి. అయినా అదానీ ఈ జాబితాలో 2వ స్థానంలోనే ఉన్నారు. భారత్లో రిచ్ ఉమెన్ గా పేరు తెచ్చుకున్న ఓపీ జిందాల్ గ్రూప్ అధినేత్రి 74 ఏళ్ల సావిత్రి జిందాల్ రాజకీయాల్లోనూ పారిశ్రామికవేత్తగానూ ప్రఖ్యాతిగాంచారు. ఈ జాబితాలో ఆమె 3వ స్థానంలో ఉన్నారు. ఆమె కుమారులైన పృథ్వీరాజ్, సజ్జన్, రతన్, నవీన్ జిందాల్లు తమ కంపెనీలను పర్యవేక్షిస్తున్నారు. వీరి సంస్థలు భారత్లోనే కాకుండా అమెరికా, యూరప్, ఆఫ్రికా దేశాల్లో కూడా ఉన్నాయి. 4వ స్థానంలో ఉన్న హెచ్సిఎల్ ఎంటర్ప్రైజెస్ చైర్మన్ 79 ఏళ్ల శివా నాడార్ ఐటీ ఇండస్ట్రీస్ కి ఆద్యుడు. సిస్కో, మైక్రోసాఫ్ట్, బోయింగ్ ఈయన క్లయింట్స్ గా ఉన్నాయి. దేశానికి ఆయన అందించిన సేవలకు గాను భారత ప్రభుత్వం 2008లో ఆయనను పద్మభూషణ్తో సత్కరించింది. 2023లో ఆయన 2,042 కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చి ఆయన ధాతృత్వాన్ని చాటుకుని అందరికన్నా ముందు నిలిచారు. సన్ ఫార్మాతో భారతీయ ప్రముఖ వ్యాపారవేత్తగా పేరొందిన 68 ఏళ్ల దిలీప్ సంఘ్వి దార్శనికుడిగా పేరు తెచ్చుకున్నారు. ఈ జాబితాలో 5వ స్థానంలో ఉన్నారు. $5 బిలియన్ విలువైన మందుల ఎగుమతులతో ఆయన సంస్థ ముందుంది. అంచెలంచెలుగా సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ ని విస్తరించి తన సమీప ప్రత్యర్థి రాన్బాక్సీని వెనక్కి నెట్టారు దిలీప్ సంఘ్వి. దేశంలో 336 డీమార్ట్లను నిర్వహిస్తున్న 69 ఏళ్ల రాధాకిషన్ శివకిషన్ దామినిని ఈ జాబితాలో 6వ స్థానంలో నిలిపారు. భారతీయ పారిశ్రామికవేత్తల్లో ప్రముఖ పెట్టుబడిదారుగా ఉన్నారు. ఆయనను భారత రిటైల్ కింగ్ గా వ్యవహరిస్తారు. ఎవెన్యూ సూపర్ మార్ట్ లిమిటెడ్ పేరుతో ఆయన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. ఇక ఈ జాబితాలో 7వ స్థానంలో ఉన్నారు టెలికాం దిగ్గజంగా పేరు తెచ్చుకున్న 66 ఏళ్ల సునీల్ మిట్టల్. దేశంలోని అతిపెద్ద ఎయిర్టెల్ ఆపరేటర్. ఈ ఏడాది భారతీయ ఎయిర్టెల్ 1,51,417 కోట్లు ఆర్జించింది. మిట్టల్కి చెందిన భారతీ గ్లోబ్ను మిట్టల్ కుమారుడు శ్రావణ్ పర్యవేక్షిస్తున్నారు. ఈ జాబితాలో 8వ స్థానంలో ఉన్న ఆదిత్య బిర్లా గ్రూప్ను 57 ఏళ్ల కుమార్ బిర్లా నిర్వహిస్తున్నారు. సరుకులు, అల్యూమినియం, సిమెంటు, ఫైనాన్సింగ్ సేవలు అందించడంలో ఆదిత్య గ్రూప్ గుర్తింపు తెచ్చుకుంది. వొడాఫోన్ ఐడియాకు ఆయన నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నారు. విపరీతమైన అప్పులతో 2021లో ఆయన బిర్లా గ్రూప్ చైర్మన్ గా తప్పుకోవాల్సి వచ్చింది. అయితే ఈ ఏడాది వొడాఫోన్ ఐడియాకు 18,000 కోట్ల పెట్టుబడులతో నెట్వర్క్ను 5Gకి అప్గ్రేడ్ చేశారు ఆయన. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ కంపెనీ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు 83 ఏళ్ల సైరస్ పూణేవాలా అధినేతగా ఉన్నారు. ఆయన ఈ జాబితాలో నెంబర్ 9 స్థానంలో ఉన్నారు. పూనాలోని ఈ సంస్థకు ఆయన కుమారుడు అదర్ పూనావాలా సహకరిస్తున్నారు. కోవిడ్-19కు వ్యాక్సిన్ అందించింది ఈ సంస్థే. దీంతో పూనావాలా అపార లాభాలను పొందగలిగారు. 2019 ఎన్నికల్లో ఎన్సీపీ పార్టీకి భారీ విరాళాలు అందించి పూనావాలా భారతదేశంలోనే వార్తల్లో నిలిచారు. బజాజ్ కుటుంబానికి 40 కంపెనీలు ఉన్నాయి. 97 బజాజ్ ఆటో ప్రపంచంలోని 4వ అతిపెద్ద 2 వీలర్, 3 వీలర్ ఉత్పత్తిదారుగా నిలిచింది. ఈ ఏడాది ఈ కుటుంబ సంస్థ టాప్ 10లో నిలిచింది.